హాయ్ ఆస్పిరెంట్స్, చాలా రోజుల తర్వాత మళ్ళీ ఈ వీడియోతో మీ ముందుకు వచ్చాను. వీడియోస్ పెట్టాలంటే కూడా నాకు పెట్టాలనిపించట్లేదు. ఎందుకంటే ఎక్కువ మంది వీడియోస్ అనేది చూడడం లేదండి. అంటే సబ్జెక్ట్ కంటెంట్ అప్లోడ్ చేస్తూనే ఉన్నాను, కానీ చూసే వాళ్ళ సంఖ్య చాలా తగ్గిపోయింది. అంటే చూసే వాళ్ళ సంఖ్య తగ్గింది అంటే ఎంతో కొంత ఇంట్రెస్ట్ అనేది తగ్గిందనే చెప్పొచ్చు. ఓకే, ఎప్పుడు ఎక్కువగా ఇంట్రెస్ట్ పెడుతున్నారు, ఎప్పుడు ఎక్కువగా వీడియోస్ చూస్తున్నారు అంటే ఎగ్జామ్స్ టైం దగ్గరకు వచ్చింది అంటే నోటిఫికేషన్ వచ్చింది అన్నప్పుడు మాత్రమే వీడియోస్ చూస్తున్నారు, ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేస్తున్నారు. అదే నోటిఫికేషన్ లేదు, నోటిఫికేషన్ ఇప్పట్లో రావడం లేదు అని తెలిసిందంటే అసలు బుక్స్ సరిగా పట్టట్లేదు, అదేవిధంగా నేను పెట్టే వీడియోస్ కూడా చూడట్లేదు. అఫ్కోర్స్ నేను పెట్టే వీడియోస్ చూడట్లేదు అంటే చాలా మట్టుకు నాకు తెలిసి ప్రిపరేషన్ని నెగ్లెక్ట్ చేస్తున్నారని అనిపిస్తుంది. సో అందుకే ఈ వీడియోతో మీ ముందుకు వచ్చాను. సో వీడియో ఏంటి అంటే చదవడానికి అసలు ఇంట్రెస్ట్ ఎందుకు రావడం లేదు. ఓకే, సో నేను ఒక 10 రీజన్స్ అనేవి ఇక్కడ ఇచ్చాను. నాకు తెలిసి ఈ 10 రీజన్స్లో పక్కా ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యే రీజన్స్ అయితే ఉంటాయి. ఎవరికి ఏ రీజన్ కనెక్ట్ అయింది అంటే ఏ రీజన్ వల్ల చదవలేకపోతున్నారు అనేది ఒకసారి కామెంట్ సెక్షన్లో వీడియో అనేది కంప్లీట్ అయ్యాక కామెంట్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్తే నేను ఒక 10 రీజన్స్ ఇచ్చాను. సో ఈ 10 రీజన్స్ చూడండి. ఫస్ట్ రీజన్ మాట్లాడుకుంటే నోటిఫికేషన్ డిలే అవ్వడం. ఫస్ట్ ఇదే అండి అందరికీ రీజన్ అని చెప్పొచ్చు. నోటిఫికేషన్ వచ్చింది అంటేనే చాలామంది బుక్స్ జోలికి వెళ్తున్నారండి. నోటిఫికేషన్ రాలేదు, నోటిఫికేషన్కి టైం ఉంది అని అంటే మాత్రం చాలా మట్టుకి ప్రిపరేషన్నే నెగ్లెక్ట్ చేస్తున్నారు. ఇది మాత్రం ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా 100% ట్రూ అని చెప్పొచ్చు. చూడండి, ఎగ్జాంపుల్గా చూసినట్లయితే డిఎస్సికి ఇంకా చాలా టైం ఉంది. సో ఈ విషయం అందరికీ తెలిసిందే. ఎగ్జాక్ట్గా ఒక 1 ఇయర్ అయినా టైం పడుతుంది. అయితే అందరూ ఇదే చెప్తున్నారు, 1 ఇయర్ టైం పడుతుంది అనే చెప్తున్నారు. సో ఇదే విషయం ప్రతి ఒక్కరి మైండ్లో ఫిక్స్ అయిపోయిందండి. సో మన మైండ్కి అంటే మన బ్రెయిన్కి ఏదైతే మనం చెప్తామో దానిపైనే స్టిక్ అయి ఉంటుంది మన బ్రెయిన్ అనేది. సో ఆల్రెడీ ఎంతోమంది చెప్తున్నారు ఛానల్స్లలో నోటిఫికేషన్కి ఇంకా టైం పడుతుంది, రేషనలైజేషన్ ఉంది, సో ఆ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అవ్వాలి, అది కంప్లీట్ అయ్యేసరికి చాలా టైం పడుతుంది, నోటిఫికేషన్కి చాలా టైం పట్టేట్టుగానే ఉంది, ఇంకో 1 ఇయర్ పట్టొచ్చు, 1.5 ఇయర్ పట్టొచ్చు అని చెప్తున్నారు. సో అదే వింటున్నారు, వినేసి దాన్నే బ్రెయిన్కి ఇస్తున్నారు. సో ఇప్పుడు అందరూ చెప్పింది తీసుకుందాము, నిజంగానే టైం పడుతుండొచ్చు, బట్ అదే ఫైనల్ అని అయితే చెప్పలేం కదండి. ఇన్ కేస్ అందరి థాట్స్ని పక్కన పెట్టేసి నోటిఫికేషన్ ఒక 6 మంత్స్లోనే రావచ్చు, లేదంటే 8 మంత్స్లోనే రావచ్చు. అప్పుడేం చేస్తారండి? నోటిఫికేషన్ అంత తొందరగా వస్తే చేసేది ఏమీ ఉండదు అలాంటి టైంలో. కాబట్టి నోటిఫికేషన్ డిలే అవ్వచ్చు. ఇన్ కేస్ ఒకవేళ డిలే అయినా ప్రిపరేషన్ అయితే ఎక్కడ ఆగకూడదు కదా. ఆల్రెడీ అందరికీ తెలుసు 6 మంత్స్కి ఒకసారి టెట్ పడుతుంది అని చెప్పేసి. ఇంకో 1 మంత్లో అంటే ఇంకో 1 మంత్ తర్వాత అక్టోబర్లో కంపల్సరీగా టెట్ నోటిఫికేషన్ ఉంటుంది. టెట్ రాస్తున్నావు అంటే ఈక్వల్ టు డిఎస్సి అనే కదండి. సో మరి ఈ ప్రిపరేషన్ ఎంతో కొంత యూజ్ అవుతుంది కదా. టెట్లే రాసుకుంటూ కూర్చోవాలా అంటే ఏం చేయలేం కదా. కంపల్సరీగా నోటిఫికేషన్ పడింది అంటే ఎవరు వద్దన్నా మనం రాయడానికి కంపల్సరీగా సిద్ధం అవుతాం. అది ప్రిపేర్ అవ్వకపోని డెఫినెట్గా రాస్తాం. కాబట్టి అది ఈ ఎగ్జామ్ అనే కాదు, ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ నోటిఫికేషన్ డిలే అయ్యింది అంటే ప్రిపరేషన్ ఎప్పుడు కూడా నెగ్లెక్ట్ చేయొద్దు. సో చదవడానికి ఇబ్బంది ఫేస్ చేయడంలో ఈ నోటిఫికేషన్ డిలే అనేది ఒక రీజన్ అని చెప్పొచ్చు. బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, నోటిఫికేషన్ డిలే అయితే మన మంచికే అనుకోండి. ఎందుకంటే నోటిఫికేషన్ వచ్చాక అసలు టైం అనేదే ఇవ్వరు. 1 మంత్ 2 మంత్స్లోనే ఈ మధ్య ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేస్తున్నారు. ఆ ఒక్క విషయం దృష్టిలో పెట్టుకొని ఇప్పటి నుండైనా నోటిఫికేషన్ కోసం వెయిట్ చేయకుండా స్టడీ అనేది కంటిన్యూ చేయడానికి ట్రై చేయండి. ఓకే, నెక్స్ట్ గోల్ క్లారిటీ మిస్సింగ్ అండి. అంటే ఏంటి అంటే ప్రజెంట్ సిచ్యువేషన్ చూస్తే ఇది కూడా చదవడానికి ఇంట్రెస్ట్ తగ్గిపోవడానికి వన్ ఆఫ్ ది రీజన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే నెంబర్ ఆఫ్ నోటిఫికేషన్స్ వస్తున్నాయి. ఇప్పుడు చూసినట్లయితే పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ వచ్చింది, అదేవిధంగా నెక్స్ట్ చూస్తే FBO నోటిఫికేషన్ కూడా వస్తుంది. ఓకే, చాలామంది ఏం చేస్తారంటే సీరియస్గా ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్స్ అయితే ఒకే జాబ్కి, ఇప్పుడు మన ఛానల్లో చూసుకుంటే డిఎస్సిఏ కాబట్టి డిఎస్సికే ప్రిపరేషన్ కంటిన్యూ చేస్తుంటారు. సో అలా కంటిన్యూ చేస్తే ప్రాబ్లం ఏమీ ఉండదు. కానీ ఏం చేస్తారంటే ఇప్పుడు డిఎస్సి సిలబస్ ఎంతో కొంత చేంజ్ ఉంటుంది, అదేవిధంగా ఎస్ఐ కానిస్టేబుల్ సిలబస్ అనేది చేంజ్ ఉంటుందండి. ఎందుకంటే డిఎస్సికి ప్రిపేర్ అవుతే ఓన్లీ 10th వరకే చదువుతాం, మహా అయితే ఇంటర్మీడియట్ వరకు వెళ్తాం. బట్ అదే ఎస్ఐ కానిస్టేబుల్కి వెళ్ళాలి అంటే డిగ్రీ లెవెల్లో చదవాల్సి ఉంటుంది. మ్యాక్సిమం ఈ చిన్న క్లాసెస్ నుండి బిట్స్ పడతాయా అంటే చెప్పలేమండి, పడుతుండొచ్చు, పడకపోవచ్చు. సో అలాంటప్పుడు
మనం ఇక్కడ మెథడ్స్ని నెగ్లెక్ట్ చేయాల్సి వస్తుంది, పిఐఈని నెగ్లెక్ట్ చేయాల్సి వస్తుంది. అక్కడ మళ్ళీ చూస్తే తెలంగాణ మూమెంట్, తెలంగాణ హిస్టరీ అదంతా సపరేట్గా వెళ్ళాల్సి వస్తుంది. సో ఇలా ఒక నోటిఫికేషన్ వచ్చింది అంటే మనం ఏదైతే నోటిఫికేషన్ అనుకుంటున్నామో, ఏదైతే గోల్ పెట్టుకున్నామో ఆ నోటిఫికేషన్కి కాకుండా పడ్డ నోటిఫికేషన్స్కి అన్నింటికి అప్లికేషన్ పెడుతూ వెళ్తే ఇక్కడ ఈ సిలబస్ కంప్లీట్ చేయలేము, అక్కడ ఆ సిలబస్ కంప్లీట్ అవ్వదండి. సో ఇప్పుడు ఎగ్జాంపుల్గా మీరు డిఎస్సికే ఇప్పటి వరకు ఒక 2-3 ఇయర్స్ నుంచి ప్రిపరేషన్ కంటిన్యూ చేస్తున్నారు. సడన్గా నోటిఫికేషన్ వచ్చింది కానిస్టేబుల్ అని చెప్పేసి అక్కడ సైడ్ వెళ్ళారనుకోండి. సో ఇక్కడ మీరు పెట్టుకున్న గోల్ అనేది ఎంతో కొంత నెగ్లెక్ట్ అయితే చేస్తారు, ఎందుకంటే వేరే సిలబస్ పైన కాన్సన్ట్రేషన్ చేయాలి కాబట్టి. సో వేరే నోటిఫికేషన్కి ప్రిపేర్ అవుతూ ఉన్నప్పుడు ఏమనిపిస్తుంది అంటే అది కొంచెం ఎంతో కొంత కొత్తగా అనిపిస్తుంది కాబట్టి అక్కడ ఫోకస్ చేయలేరు, ఇక్కడ ఫోకస్ చేయలేరు. కంపల్సరిగా ఎంతో కొంత చదవడంలో ఇబ్బంది అయితే పక్కా ఎదురవుతుంది. కాబట్టి ఫస్ట్ గోల్ని క్లారిటీగా పెట్టుకోండి. నోటిఫికేషన్ లేట్ అవ్వచ్చు, మీరు అనుకున్న గోల్లోనే వెళ్ళండి. 2 పడవల మీద ప్రయాణం మాత్రం అస్సలు మంచిది కాదు. ఇన్ కేస్ కొంతమందికి లక్ అని చెప్పొచ్చు, లేదంటే హార్డ్ వర్క్ అని చెప్పొచ్చు. కొంతమంది విషయంలో అయితే జరుగుతుందండి. ఇప్పుడు ఎలాగో ఈ నోటిఫికేషన్ లేట్ అవుతుంది కాబట్టి ఇంకో నోటిఫికేషన్కి ప్రిపేర్ అయ్యేసి అక్కడ జాబ్ కొట్టుకొని వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. బట్ అలా చూస్తే మీ స్ట్రెంగ్త్ ఏంటి, మీ వీక్నెస్ ఏంటి అనేది కూడా దృష్టిలో పెట్టుకోవాలి. కాబట్టి సో అన్నింటినీ కన్సిడర్ చేసుకొని ఇంకో నోటిఫికేషన్కి ప్రిపేర్ అవ్వాలా లేదా అనేది ఎవరో చెప్పడం కాదు, మీ చేతుల్లోనే ఉంటుంది. కాబట్టి అన్నీ థింక్ చేసి గోల్ని క్లారిటీగా పెట్టుకోండి. ఈ గోల్ క్లారిటీ లేకపోతే మాత్రం అసలు ఫోకస్ అనేది ఉండదండి, స్టడీ పైన ఫోకస్ మాత్రం చేయలేము. ఓకే, నెక్స్ట్ బుక్ రీడింగ్ ప్రాబ్లం అండి. అంటే ఇప్పుడు టెక్స్ట్ బుక్కే కావచ్చు, వేరే ఏదైనా బుక్ కావచ్చు, ఆ బుక్ తీసుకున్నామంటే ఒక పేజ్ మొత్తం ఒక టాపిక్ అనేది క్లారిటీగా చదవాలి. అంటే లైన్ టు లైన్ చదివి అందులో ఉన్న టాపిక్ మొత్తం అండర్స్టాండ్ చేసుకోవాలి. సో అలా అండర్స్టాండ్ చేసుకుంటేనే మనం అక్కడ చదివిన దానికి ఎంతో కొంత న్యాయం అయితే చేస్తాం. సో అలా కాకుండా డైరెక్ట్గా పేజ్ ఉంది కదా అని చెప్పేసి లైన్గా ఏది ఉందో అది చదువుకుంటూ వెళ్తే అసలు మీరు అక్కడ అండర్స్టాండ్ చేసుకునే పాయింట్ ఏంటి, చేసుకోలేని పాయింట్ ఏంటి అనేది క్లారిటీ ఉండదు. కాబట్టి మీరు ఒకసారి ఒక టాపిక్ చదవండి, ఆ టాపిక్ మీకు అర్థం కాలేదు అంటే ఇక ఇది నేను చదవలేను అని చెప్పేసి బ్యాక్ వెళ్ళకుండా మళ్ళీ ఒకసారి చదవండి, మళ్ళీ అర్థం కాకపోతే మళ్ళీ చదవండి, మళ్ళీ అర్థం కాలేదు అంటే ఆన్లైన్ సోర్సెస్ ఎన్నో ఉంటాయి. సో అలాంటి ఆన్లైన్ సోర్సెస్లో మీకు ఎందుకు అర్థం కాలేదు అనే దాన్ని టెస్ట్ చేసుకోండి. ఓకే, సో అలా టెస్ట్ చేసుకుంటే కంపల్సరిగా తెలుస్తుంది. సో బుక్ రీడింగ్ అనేది మనం కరెక్ట్గా చేయలేము అంటే ఆ టాపిక్ మనకు అర్థం కాలేదు అనే భావన ఒక్కసారి ఏర్పడింది అంటే మళ్ళీ ఆ బుక్ తీయాలని కూడా అనిపించదండి. దట్స్ వై డెఫినెట్గా ఒక టాపిక్ని మోర్ దెన్ 2 times అర్థం కాకపోతే రిపీట్ చేయండి. ఓకే, సో ఈ బుక్ రీడింగ్ ప్రాబ్లం కూడా ఇంట్రెస్ట్ తగ్గడానికి ఒక రీజన్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ మొబైల్ డిస్ట్రాక్షన్ అండి. ప్రజెంట్ ప్రతి ఒక్కరూ మొబైల్కి చాలా అడిక్ట్ అయిపోయారు. చిన్న పిల్లల నుండి చూస్తే పెద్దవాళ్ళ దాకా ప్రతి ఒక్కరి చేతిలో ఏది ఉన్నా లేకపోయినా మొబైల్ మాత్రం ఉంటుంది. సో చదివే అప్పుడు మాత్రం మొబైల్ని చాలా మట్టుకు ఎంత దూరంగా ఉంచితే అంత మంచిదండి. ఎందుకంటే చాలామంది ఎలా ఉంటారంటే ఒక బుక్ తీసి ఒక 2 minutes చదువుతారో లేదో, ఏదైనా ఒక నోటిఫికేషన్ సౌండ్ అంటే మొబైల్లో నోటిఫికేషన్ సౌండ్ వచ్చింది అంటే చూద్దాం ఆ నోటిఫికేషన్ ఏమొచ్చిందో అని చెప్పేసి మొబైల్ ఓపెన్ చేస్తారు. మొబైల్ ఓపెన్ చేశారు అంటే 2 minutes కేటాయించాల్సిన మొబైల్కి 10 minutes చూస్తుంటుంటే 10 minutes గడిచిపోతుంది, 15 minutes గడిచిపోతుంది, గంటలే గడిచిపోతుంటాయండి. సో అలాంటి ప్రాబ్లమ్స్ చాలామంది ఫేస్ చేసి ఉంటారు, నేను కూడా ఫేస్ చేశాను. అందుకే చెప్తున్నాను, ఒక 10 minutes బుక్ చదివేసి ఒక 2 minutes మొబైల్ చూసినా కానీ ఆ తర్వాత మళ్ళీ బుక్ చూస్తే బోరింగ్గానే అనిపిస్తుంది. కాబట్టి మ్యాక్సిమం వీలైనంత వరకు చదివేటప్పుడు మొబైల్ని ఫ్లైట్ మోడ్లో పెట్టుకోండి, లేదంటే సైలెంట్లో పెట్టి దూరంగా పెట్టుకోవడం బెటర్ అండి. ప్రజెంట్ సిచ్యువేషన్స్లో చూస్తే చదవడంలో ఇంట్రెస్ట్ తగ్గడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుందని చెప్పొచ్చు. సో ఇదొకటి చూడండి. నెక్స్ట్ హ్యూజ్ రీడింగ్ టార్గెట్ అండి. అంటే ఏంటి అంటే ఒక బుక్ ఉంది, ఆ బుక్లో మీరు ఒక టాపిక్ తీసుకున్నారు. సో ఈరోజు మార్నింగ్ లేసేసి నేను ఈ టాపిక్ మొత్తం కంప్లీట్ చేస్తాను అని అనుకున్నాను అనుకోండి. సో ఈ టాపిక్ వచ్చేసి నాకు ఒక 10 to 12 pages ఉంది, ఆ టాపిక్ మొత్తం ఈరోజు కంప్లీట్ అయిపోవాలి అనుకొని టార్గెట్ పెట్టుకొని చదవడానికి కూర్చున్నాను. బట్ ఏమవుతుంది, ఆ టాపిక్ ఏదో పైన లైన్ టు లైన్ చదువుకుంటూ వెళ్ళడం కాదు కదా. ఆ టాపిక్ అందులో ఏముంది, బిట్ ఏ విధంగా పడుతుంది అని కంపల్సరీగా అండర్స్టాండ్ చేసుకొని వెళ్ళాలి.
సో అలా చదివితేనే మనం చదివిన దానికి సాటిస్ఫై అనేది అవుతాం. సో ఇలా తక్కువ టైం పెట్టుకొని అందులో ఎక్కువ టాపిక్ కంప్లీట్ చేయాలి అంటే అది చాలా ఇంపాసిబుల్ కదండి. సో ఇలా ఇంత పెద్ద టార్గెట్ పెట్టుకొని మనం ఆ టైంలో టార్గెట్ని ఇప్పుడు 10 to 12 పేజెస్ అనుకున్నాను, ఆ టార్గెట్ కంప్లీట్ అవ్వలేదు అంటే ఇది కంప్లీట్ అవ్వట్లేదు, ఈ టాపిక్ వదిలేద్దాము, నెక్స్ట్ వేరే టాపిక్ వెళ్ళిపోదాము అని చెప్పేసి అనిపిస్తుంది. అదేవిధంగా చూద్దాంలే తర్వాత ఎగ్జామ్ దగ్గరకు వచ్చినప్పుడు చదువుదాం అని చెప్పేసి ఆ టాపిక్ పైన ఇంట్రెస్ట్ కూడా పోతుంది. కాబట్టి ఎప్పుడైనా రీడింగ్ టార్గెట్ అనేది హ్యూజ్గా ఉండకూడదు. ఒక టాపిక్ ఒక్క పేజ్ చదివినా సరే డేలో ఆ టాపిక్ అనేది కరెక్ట్గా అండర్స్టాండ్ అయ్యే విధంగా చదవాలి. సో కాబట్టి టార్గెట్ అనేది రీడింగ్ టార్గెట్ అనేది చాలా తక్కువ పెట్టుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ వితౌట్ అండర్స్టాండ్ రీడింగ్ అండి. అంటే సో ఇప్పుడు ఒక టాపిక్ తీసుకున్నారు, ఆ టాపిక్ చదువుతున్నారు, మీకు అర్థం కాలేదు, అర్థం కాకపోతే మళ్ళీ చదువుతారు ఆ టాపిక్. సో ఇలా మళ్ళీ చదివిన అర్థం కాకపోతే ఒక ఫ్రస్ట్రేషన్ అనేది వస్తుంది. కాబట్టి ఏం చేయాలంటే ఫస్ట్ ఒక టాపిక్ తీసుకున్నారు అంటే ఫస్ట్ దాన్ని పార్ట్గా డివైడ్ చేసుకోవాలి. పార్ట్స్గా డివైడ్ చేసుకొని ఎగ్జాంపుల్స్తో దాన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి. ఓకే, వితౌట్ అండర్స్టాండింగ్ రీడింగ్ అనేది చేస్తే మనకు ఆ టాపిక్ మీద ఇంట్రెస్ట్ అనేది పోతుంది. కాబట్టి చూసుకోండి ఇది ఒకటి. నెక్స్ట్ ఫాస్ట్ రిజల్ట్స్ అండి. సో చాలామంది ఏం చేస్తారంటే ఒక ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారు అంటే ఈ ఇయర్లో నాకు రిజల్ట్ వచ్చేయాలి అని అనుకుని ప్రిపేర్ అవుతారు. కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉన్నారు అంటే ఫాస్ట్ రిజల్ట్ అనేది అస్సలు ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఎందుకంటే ఇది కొందరి విషయంలో ఫాస్ట్గా రిజల్ట్ అనేది రావచ్చు, కొందరి విషయంలో చాలా టైం పడుతుందండి. సో కాంపిటేటివ్ ఫీల్డ్ అంటేనే కంపల్సరీగా పేషెన్స్ అనేది ఉండాలి. అండ్ ఇయర్స్ గడిచిపోతూ ఉంటాయి. ఎందుకంటే నోటిఫికేషన్ అనేది మన చేతుల్లో ఉండేది కాదు, అది గవర్నమెంట్ చేతుల్లో ఉంటుంది. కాబట్టి సో ఆ నోటిఫికేషన్ వచ్చే వరకు మనం వెయిట్ చేయాల్సిందే. కాబట్టి ఫాస్ట్ రిజల్ట్స్ కోసం చూసామనుకోండి, ఇంకా రిజల్ట్ రావట్లేదు అని చెప్పేసి ఆల్టర్నేట్గా వేరే దారి సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో ఇలా వేరే సైడ్ వెళ్ళాము అంటే ఇక్కడ స్టడీని నెగ్లెక్ట్ చేసినట్టే అయిపోతుంది. కాబట్టి ఫాస్ట్ రిజల్ట్స్ ఎప్పుడు కూడా ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఇన్ కేస్ ఫాస్ట్ రిజల్ట్ కోసం చూసాము అని అంటే ముందే బ్రెయిన్కి చెప్పుకోవాలి, రిజల్ట్ అనేది ఫాస్ట్గా వస్తుండొచ్చు, రాకపోవచ్చు, కానీ మన ప్రయత్నం మనం చేస్తూ ఉందాము అనేసి మన బ్రెయిన్ని మనం కంట్రోల్లో పెట్టుకోవడానికి ట్రై చేయాలి. ఓకే, నెక్స్ట్ ప్రాపర్ స్టడీ ప్లాన్ అండి. చూడండి, స్టడీ పైన ఇంట్రెస్ట్ రావాలి అంటే కంపల్సరీగా ప్రాపర్ స్టడీ ప్లాన్ అనేది ఉండాలండి. ఏదో అందరూ అంటున్నారు కదా అని చెప్పేసి మబ్బుల్నే లేసి ఏదో ఒక టాపిక్ చదివేస్తాను అన్నట్టుగా అసలు ఉండకూడదు. కంపల్సరీగా నువ్వు ఏ టాపిక్ చదువుదాం అనుకుంటున్నావు, అసలు ఆ రోజు ఏ టాపిక్ కంప్లీట్ చేయాలనుకుంటున్నావు, మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఏ విధంగా ప్రిపరేషన్ ప్లాన్ ఉండాలి అనేది కంపల్సరీగా ఒక ప్లాన్ అనేది అయితే ఉండాలి. ప్రాపర్గా ప్లాన్ లేకుండా మాత్రం స్టడీ పైన ఫోకస్ అనేది ఉండదు. ఎంత చదువుదామని ట్రై చేసినా కానీ ఇంట్రెస్ట్ కూడా రాదండి. కాబట్టి ప్రాపర్గా మీరు ఏ టైంలో కంఫర్టబుల్గా ఉంటారో చదవడానికి అదే టైంని తీసుకొని ఒక ప్లాన్ సెట్ చేసుకొని చదవడానికి ట్రై చేయండి. ఓకే, కరెక్ట్గా ప్లాన్ లేకుండా మాత్రం ఏ కాంపిటేటివ్ ఫీల్డ్లో మాత్రం సక్సెస్ అనేది రాదండి. ఇది ఒక విషయం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ల్యాక్ ఆఫ్ ప్రాపర్ స్లీప్ అండి. అంటే సరిగ్గా నిద్ర లేకపోవడం. ఇది కూడా మనకి ఇంట్రెస్ట్ తగ్గడానికి అనే చెప్పొచ్చు. ఫోకస్ అనేది డెఫినెట్గా దెబ్బతింటుంది. నైట్ అంతా మొబైల్ చూస్తూ కూర్చున్నా, లేదంటే నైట్ అంతా వేరే వర్క్లో ఉండి వేరే ఏదైనా వర్క్ చేస్తూ ఉన్నా మన బ్రెయిన్ అనేది మళ్ళీ ఎర్లీ మార్నింగ్ లేసి చదువుదామంటే సపోర్ట్ చేయదండి. ఎందుకంటే ఆల్రెడీ నైట్ అంతా అలసిపోయి ఉంటుంది బ్రెయిన్. కాబట్టి మళ్ళీ మార్నింగ్ వెంటనే స్టడీ పైన ఫోకస్ చేయాలంటే దట్ ఈస్ వెరీ ఇంపాసిబుల్. సో అంత స్ట్రెస్ కూడా బ్రెయిన్ అనేది తీసుకోలేదు. సో అలా అయినా మీరు చదవడానికి ట్రై చేసినా సగం వరకు మాత్రమే గుర్తుంటుంది, కంప్లీట్గా గుర్తుండదు. అదేవిధంగా మీరు కరెక్ట్గా ఫోకస్ కూడా చేయలేరు. కాబట్టి ఎంత వీలైతే అంత కంపల్సరీగా ఒక మనిషికి 7 to 8 hours స్లీప్ అనేది కంపల్సరీగా ఉండాలి. సో డే అంతా చాలామంది జాబ్లో బిజీగా ఉంటారు, హౌస్ వైఫ్స్ అయితే ఇంట్లో పనులతో బిజీగా ఉంటారు. కాబట్టి కంపల్సరీగా ఒక 6 hours అన్న నిద్ర ఉండేటట్టుగా చూసుకోండి. ప్రాపర్గా స్లీప్ ఉంటేనే స్టడీ కంటిన్యూ చేయడానికి ఎంతో కొంత చాయిస్ ఉంటుంది. ఓకే, ప్రాపర్గా స్లీప్ లేకపోతే మాత్రం స్టడీలో పక్కా స్ట్రగుల్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఓకే, నెగిటివ్ సెల్ఫ్ టాక్ అండి. నెక్స్ట్ అంటే నేను ఇది చేయలేనేమో, నేను ఒక టాపిక్ తీసుకున్నాను, ఆ టాపిక్ చదవలేనేమో, అందరూ అంటున్నారు ఇప్పట్లో నోటిఫికేషన్ రాదని చెప్పేసి. సో అందరూ అంటున్నారు కదా, మనం కూడా అనుకుందాం ఎలాగో నోటిఫికేషన్ రాదు అని చెప్పేసి వేరే సైడ్ వెళ్ళిపోవడము. ఇన్ కేస్ నోటిఫికేషన్ వచ్చినా అందులో ఒకే పోస్ట్ ఉండొచ్చు, లేదంటే పోస్ట్లే ఉండకపోవచ్చు. అలాంటప్పుడు ఎందుకు చదవడం అని చెప్పేసి నెగిటివ్గా ఎవరిది వారు అనుకోవడం. సో ఇలా నెగిటివ్గా అనుకున్నారు అంటే అక్కడే
మీకు మీరే స్టడీని దూరం చేసుకుంటున్నట్టు. సో చదవడంలో డెఫినెట్గా ఇబ్బంది అయితే ఫేస్ చేస్తారు కదా. నెగిటివ్గా మీది మీరు మాట్లాడుకున్నారు అంటే మీరు ఎంత పాజిటివ్ మైండ్ సెట్తో ఉంటే మన బ్రెయిన్ అనేది చదవడానికి మనకు అంత సపోర్ట్ చేస్తుంది. మీరు నెగిటివ్గా మీది మీరే థింక్ చేస్తూ ఉంటే బ్రెయిన్ కూడా హ్యాపీగా రెస్ట్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. కాబట్టి ఎప్పుడు కూడా నెగిటివ్గా థింక్ చేయకండి. ఓకే. సో ఈ 10 రీజన్స్లో మీరు ఏ రీజన్తో స్టడీని కంటిన్యూ చేయలేకపోతున్నారు అనేది కంపల్సరీగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అదేవిధంగా 11th రీజన్ నేను చెప్తున్నాను. నాకు తెలిసి జాబ్ అండి. చాలామంది జాబ్లో నోటిఫికేషన్ లేట్ అవుతుంది అని చెప్పేసి జాబ్ సైడ్ వెళ్ళిపోయారు. ఇక్కడ జాబ్ని చూసుకుంటూ ఇక్కడ స్టడీని కంటిన్యూ చేయొచ్చా అంటే చాలా మట్టుకి ఇబ్బంది అనే చెప్పొచ్చండి. ఎందుకంటే ఆల్రెడీ స్ట్రెస్ అయి ఉంటారు. మళ్ళీ వచ్చి చదవాలి అంటే బ్రెయిన్ అప్పటికే అలసిపోతుంది. కాబట్టి ఎంతో కొంత బ్రెయిన్కి కూడా రెస్ట్ అవసరం. కాబట్టి రేపు చదువుదాంలే అని చెప్పేసి ఎంతో కొంత ఇంట్రెస్ట్ అనేది అయితే తగ్గిపోతుంది. సో ఈ మధ్యకాలంలో చాలామంది జాబ్ సైడ్ వెళ్తున్నారు. నోటిఫికేషన్ డిలే అవుతుంది కాబట్టి స్టడీ పైన ఇంట్రెస్ట్ తగ్గుతుందని అనుకుంటున్నాను. సో ఇది నేను చెప్పే 11th రీజన్. సో ఇందులో మీరు ఏ రీజన్తో స్టడీ పైన ఇంట్రెస్ట్ని పక్కన పెట్టారు అని చెప్పేసి కామెంట్ చేయండి. సో ఇదండి, మళ్ళీ చెప్తున్నాను, మీకు చదవడానికి ఇంట్రెస్ట్ రావడం లేదంటే మీరు లేజీ అని నిర్ణయించుకోకండి. ముందుగా కారణం ఏంటో తెలుసుకోవాలి డెఫినెట్గా. సో ఈ కారణాల్లో మీకు ఏ కారణం ఉందో మీరే చూసుకోండి. ఒకవేళ మీరు పెట్టుకున్న టార్గెటే పెద్దగా ఉంటే ఆ టార్గెట్ని, అంటే చదివే టార్గెట్ పెద్దగా ఉంటే దాన్ని పార్ట్స్గా డివైడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. టాపిక్ అనేది అర్థం కాకపోతే వేరే వాళ్ళ హెల్ప్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఇంకోటి, మోటివేషన్ కోసం ఎప్పుడు కూడా వెయిట్ చేయకండి. మిమ్మల్ని మీరే మోటివేట్ చేసుకోవాలండి. ఎవరో మోటివేట్ చేస్తారని చెప్పేసి గూగుల్లోకి వెళ్ళి మోటివేషన్ వీడియోస్ సెర్చ్ చేయాల్సిన అవసరం లేదు. మీకు మీరే మోటివేట్ చేసుకోండి. చిన్నగా స్టార్ట్ చేయండి. చిన్నగా స్టార్ట్ చేస్తే అదే మీకు మోటివేషన్ ఇస్తుందండి. సో ఒక్క రోజులో మీ ప్రిపరేషన్ మారుతుందని నేను చెప్పలేను, కానీ ప్రతిరోజు చిన్నగా టాపిక్ కంప్లీట్ చేసుకుంటూ వెళ్తే తప్పకుండా రిజల్ట్ మాత్రం ఏదో ఒక రోజు చాలా పెద్దగా వస్తుందండి. సో నేనైతే ఇదే నమ్ముతాను. ఇప్పటి నుండైనా ఎవరి మోటివేషన్ కోసం చూడకుండా చిన్నగా స్టడీ అనేది కంటిన్యూ చేస్తూ ఉండండి. సో ఈ వీడియోతో కనీసం ఒక ఇద్దరికైనా రీజన్ ఏంటి అనేది తెలుస్తుంది అని చెప్పేసి ఈ వీడియో ఒకటి పెట్టాను. సో నేను చెప్పాలనుకున్న విషయం అయితే చదవడంలో ఇంట్రెస్ట్ తగ్గకుండా చూసుకోండి. ఓకే. సో నెక్స్ట్ వీడియోలో తప్పకుండా కంటెంట్ వీడియోతోనే వస్తాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.